శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై గతంలో అనుచరుడిగా ఉన్న హేమచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను పార్టీ మారుతానంటే ఇబ్బంది పెడుతున్నారని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారాయన. గతంలో తాను మద్యం షాప్లో సూపర్వైజర్గా పని చేశానని, తనకు డిగ్రీ లేకపోయినా ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా సూపర్వైజర్గా ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన 10 లక్షల విలువైన వెండిని బెంగళూరులో అమ్మించారని అన్నారు. అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయని వెల్లడించారాయన. 2011 నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అనుచరుడిగా 2010 నుంచి మొన్నటి 2022 వరకు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల చేత నేను 2022 నుంచి ఆయనకు కొంచెం దూరంగా ఉంటా వచ్చినాను. ఇప్పుడు నేను తాజాగా ఎన్నికల్లో వేరే పార్టీలో చేరాలని అనుకుంటా ఉంటే ఆయన నన్ను రకరకాలుగా బెదిరింపులు వేరే వేరే విధంగా ప్రలోభ పెట్టడాలు అన్నీ చేశాడు. నేను ఎంతకీ వినకపోయేసరికి మా ఇంటి మీదకి ఆయన అనుచరుల్ని ఒకసారి పంపించాడు. అప్పటికీ నేను వినకపోయేసరికి నేను వేరే వాళ్ళ దగ్గర నా చెక్స్ అవన్నీ పెట్టుకో ఉంటే ఆ చెక్స్ స్టాంప్ పేపర్లో అతను తీసుకొని నువ్వు గాన వేరే పార్టీలో చేరినావంటే నేను వీటి మీద నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. సరే, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కదా, నువ్వు గతంలో నా దగ్గర చేయించినటువంటి లిక్కర్ స్కాము, దానికి సంబంధించిన ఆడియోలు మరియు గుడిలో వెండి అండి, గుడిలో శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన వెండిని ఆయన భార్య, ఆయన అత్తగారు నా చేత బెంగళూరులో అమ్మించి భారతి అనే ఆమెకి అమ్మించారండి. ఆమె నాకు అది అమ్మిన తర్వాత ఆమె నా అకౌంట్కి 10 లక్షల రూపాయలు నవంబర్ 15, 2019 నా అకౌంట్కు డబ్బులు కూడా పంపించారండి. ఇంకా కరోనా టైంలో ప్రతి ఒక్క మద్యం షాప్ని సీల్ చేస్తుంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు రాత్రికి రాత్రి నా చేతే దానికి సంబంధించిన ఆడియోలు అన్నీ కూడా ఇస్తానండి. నేను ఆ రాత్రి నైటు ఆ షాపులు ఓపెన్ చేయించి మొత్తం షాపులో ఉన్న సరుకునంతా బయట తెప్పించేసి ఖాళీ ఎంటీ షాపులు పెట్టి ఇదే మందుని బ్లాక్లో అమ్మి ఒకటికి 10 రెట్లు 1000 రూపాయలు సంబంధించిన బాటిల్ని 10,000 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈరోజు నేను ఓపెన్ అయ్యి ఇదిగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతికి సంబంధించిన నా దగ్గర ఎవిడెన్స్ సహా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ విచారణ అన్నా సరే నేను ఆ ఎవిడెన్స్ సహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. నేను 2011 నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అనుచరుడిగా 2019 అన్నా నేను ఇప్పుడే బాగా మాట్లాడుతా ఉన్నాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడుతా ఉన్నా. నా డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, 2 50 రూపాయల స్టాంపులు, 3 బాండ్లు, 3 చెక్కులు ఉన్నాయన్నా. అదేనా చెప్తున్నా ఎత్తుకొని వస్తున్నా యాడికమ్మంటావంట. ఇప్పుడు లాకర్లు కాగితాలు ఎత్తుకున్నా, ఇంకా బాండ్లు ఎత్తుకోవచ్చు, ఇంకా బాండ్లు ఉన్నాయి. అదే నువ్వు అన్ని తీసుకునేసాను. ఆయన 1 గంట సేపు ఆగమన్నాడు. వాళ్ళు రెడ్ అండ్ వైట్ గా ఉన్నారంట. వాళ్ళు అన్నారంట నేను ఏడే ఉన్నా, ఊరందూరులోనే ఉన్నా నేను. అయ్యో రాణిలే, నేను 2 దాకా అన్నాడు. 2 దాకా అట్టే చూస్తాను నేను. యాడికి పోవాలని రెడ్ అని అడిగిన ఒకసారి. నేను నీ కోసం తెల్లారి నుంచి నేను కూర్చోన్నా. నేను నిజంగా నువ్వు నమ్మకో వాళ్ళు ఎంతసేపు అయినా నన్ను అట్ట ఒప్పించాలి ఎట్ట ఒప్పించాలనే చూస్తున్నారు. కానీ నేను అడగలేదు అవన్నీ కూడా. ఓన్లీ అనింది ఎత్తుకున్నా, బాండ్లు కూడా ఎత్తుకొని వచ్చేస్తాను. నువ్వు అడిగారు ఇప్పుడు నేను చెప్పేది నీకు వాళ్ళు మమ్మల్ని ఓడిపడాలి. నా అభ్యర్థి చెప్పకపోతే అసలు నాకు ఈ తలకని నీకు అంత ఇబ్బంది అయితే వాళ్ళకి ఇచ్చేలేనా కాగితాలు కూడా? ఏమంటావు? నువ్వు రా, నువ్వు టెస్ట్ నువ్వు సామరస్య నువ్వు కాగితాలు తీసుకుని పోతారు. నేను ఫోన్లే, నేను 2 దాకా ఫోన్లే, లోపలికి ఫోన్లే. నువ్వు రా, అది ఎందుకు వచ్చే సరేలేను. సరే కాగితాలు ఎత్తుకొస్తున్నా బ్యాంకు నుంచి. అన్నా నేను ఇప్పుడే బాగా మాట్లాడతాను.